హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నువ్వులు మరియు పల్లీలతో పోలేలు చేస్తున్నామండి. భక్ష్యాలు. ఇది హెల్త్కి అయితే చాలా మంచిదండి. పల్లీలని ఒక పావు కేజీ తీసుకున్నామండి, మరియు నువ్వులు కూడా, అలాగే ఈ బెల్లం దీంట్లో సగం అయితే తీసుకున్నాము. పావు కేజీలో సగం అన్నీ కట్ చేసి పెట్టుకున్నాము. నువ్వులని కూడా కొంచెం అన్నీ శుభ్రంగా ఏరి పక్కకు పెట్టుకున్నామండి. ఇప్పుడు నువ్వులని సిమ్లో పెట్టేసి నువ్వులు కొంచెం ఫ్రై అవ్వాలండి. మరీ మాడగొట్టకుండా జస్ట్ మనకి చిటపటలు ఆడుతున్నప్పుడు మనం నువ్వులని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి. నువ్వులు మరియు పల్లీలు, బెల్లం మనకి హెల్త్కి చాలా మంచిదండి. బోన్స్ ప్రాబ్లం రాకుండా మరియు బ్యాక్ పెయిన్ అలాంటివి రాకుండా మనకి బాగా పనిచేస్తుంది. పండుగలప్పుడు కాకుండా మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకొని తింటే హెల్త్ కూడా చాలా మంచిదండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నువ్వులను కూడా మనం కొంచెం ఫ్రై చేస్తున్నాము. కొంచెం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత పల్లీలను కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుందామండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఎక్కువ వరకు మన సైడ్కి ఇవన్నీ ఇలా చెయ్యరు. ఎక్కువ మహారాష్ట్ర అలాంటి ప్లేసెస్లో ఎక్కువ చేస్తారండి ఈ నువ్వులు పల్లీలతోని. ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళైతే బాగా చేస్తారు. ఇప్పుడు పల్లీలను కూడా ఫ్రై చేసుకుంటున్నామండి. అన్నీ మనం మిక్సీ పట్టాలి. నువ్వులు మరియు పల్లీలని మిక్సీ పట్టేసుకుందాం. ఫ్రై అయినాక ప్లేట్లో తీసుకొని ఒక 5-10 మినిట్స్ అయితే చల్లారనిద్దామండి. వేడివేడిగా మిక్సీ పడితే మళ్ళీ మిక్సీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇది కొంచెం ఫ్రై అయినాక ప్లేట్లో తీసేసుకుందాం. తర్వాత అదే కడాయిలో మనం బెల్లంని కట్ చేసాం కదండి, అది వేసేసుకుందాం. కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసేసి బెల్లాన్ని కొంచెం కరిగిద్దామండి. దీంట్లోనే మనం ఇందాక వేయించి పక్క పెట్టుకున్నాం కదండి పల్లీలు, నువ్వులు, ఆ మిశ్రమాన్ని మిక్సీ పట్టిన తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని 2 నిమిషాల్లో కలిపేసి బంద్ చేయాలండి. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఇంకా మనం ఏం వేయట్లేదు. ఇదే పిండి కూడా మైదా పిండి తీసుకున్నాను. దాంట్లో కొంచెం నెయ్యి, ఒక బిగ్ గ్లాస్ అంతా పాలు పోసి బాగా స్మూత్ బ్యాటర్ని ప్రిపేర్ చేయాలి. ఈ బెల్లం కొంచెం కరిగినప్పుడు బంద్ చేసేసి మనం మిక్సీ పట్టిన తర్వాత అవి కూడా వేసేసి ఒక్కసారి కలిపేసుకొని మనం క్లోజ్ చేసుకుందామండి. పల్లీలు, నువ్వులను ఇలా వేసేసుకొని మిక్సీ పట్టేస్తున్నాము. తర్వాత పిండి మిశ్రమాన్ని అంతలోపు మనం రెడీ చేసుకుందామండి. ఇందులో కొద్దిగా చక్కెర కొంచెం మనకి స్వీట్నెస్ లాగా కావాలని 1/2 స్పూన్ వేసామండి. నెయ్యి 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. స్మూత్ బ్యాటర్ రావడానికి 1 స్పూన్ 2 స్పూన్ అట్లా వేసుకొని బాగా మిక్స్ చేయాలండి. నెయ్యి వద్దనుకున్నప్పుడు నూనె వేసుకుంటే సరిపోతుందండి. బాగా ఇదంతా మిక్స్ అయినాక ఇందులో మనం కాచి చల్లార్చిన పాలని యాడ్ చేద్దాం. పాలు 1 గ్లాస్ అయితే తీసుకున్నాము. అది కూడా వేసేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఈ పిండి మిశ్రమం అనేది చాలా సాఫ్ట్గా వస్తేనే మనకి పోలలైనా చపాతీ అయినా బాగుంటుందండి. పాలని కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేస్తున్నాను. ఇలా మొత్తం పాలను వేసుకుంటూ మనం కలిపేసుకుందాం. ఒక మీడియం గ్లాస్ అయితే తీసుకున్నాము, దాంతో వేసేసుకుంటాము. అంటే ఒక చిన్న పాల ప్యాకెట్ అంతా అండి. అన్ని పాలైతే సరిపోతాయి. బాగా కలిపేసుకుందాం. ఇలా మొత్తం స్మూత్ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేయాలి. కొద్దిగా వాటర్ కావాలంటే లైట్గా వాటర్ వేసుకోవాలండి. ఇది మొత్తం పాలు కలిపిన తర్వాత వాటర్ కొంచెం చల్లేసి మనం మిక్స్ చేస్తాం. లైట్గా వాటర్ అయితే వేసాను. బాగా మిక్స్ చేద్దామండి. ఇలా అయిపోయిన తర్వాత కొద్దిగా మనం నెయ్యి వేసేసి ఒక 1/2 అవర్ అలా దానికి
క్లోజ్ చేసి మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలండి. డో ప్రిపేర్ అయినాక దానివల్ల మనకి చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈ బ్యాటర్ అయితే రెడీ అయింది. ఇలా బాగా 2-3 సార్లు గట్టిగా కొట్టేసి బాగా స్మూత్గా అయింది చూడండి. ఇప్పుడు ఇంకొక దాంట్లో గిన్నెలో పెట్టేసి మూత పెట్టి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మనకి నువ్వులు పల్లీల మిశ్రమం కూడా రెడీ అయింది కదండి. అది కూడా అందులో బెల్లం పాకంలో వేసేసి ఒక్కసారి కలిపేసుకొని మనం ఈ లడ్డూలు అయితే ప్రిపేర్ చేద్దామండి. చూడండి పౌడర్ అయితే రెడీ అయింది కదా. జస్ట్ బెల్లాన్ని కరిగించి ఇది వేసేసి కలిపి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి. వాటర్ కావాలంటే కొద్దిగా యాడ్ చేయొచ్చు, కానీ మనకి పల్సగా అయిపోతే ఈ పోలు రావండి. కొంచెం నెయ్యి కూడా వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. తీసుకొని మనం లడ్డూలాగా చేసేసుకొని వెంటనే అవి కూడా పొలలు చేసేసుకుందామండి. లేదనుకోండి గట్టి పడిపోతుంది. ఇలా లడ్డూలాగా చేసుకొని తింటే కూడా హెల్త్కి మంచిదండి. మనం నువ్వులు మరియు బెల్లం పల్లీలు కూడా వేసాం కదా, ఇలా తిన్నా చాలా హెల్త్కి బెనిఫిట్ అండి. ఇది మొత్తం స్టఫింగ్ లాగా ఎండబెట్టేసి మనం పూరీ ప్రెస్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే పీట మీద అయినా చేసుకోవచ్చు అండి. ఇలా ఒకటైతే పెట్టాను. పూరీ ప్రెస్కి కవర్ వేసి చేయొచ్చు. ఇలా చేస్తే మనకి చిన్నగా వస్తుందండి. నెక్స్ట్ ఇలా పీట మీద చేసేసుకోవచ్చు. కొంచెం పొడి పిండి వేసేసి పీట మీద తాల్చుదామండి. రెండు వైపులా స్మూత్గా ఈజీగా వచ్చేస్తాయండి. బెల్లం ముద్ద మనకి గట్టిగా ఉంది కాబట్టి మనకి త్వరగా ఈజీగా సన్నగా చేసుకోవచ్చు. నెయ్యి అయినా నూనె అయినా వేసుకొని కాల్చుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ పోలలు